మ్యూజిషియన్గా, హిప్నటిస్ట్గా, సైకియాట్రిస్ట్గా, వ్యక్తిత్వ వికాస సాహిత్యాన్ని ఇస్తున్న రచయితగా ఆంధ్రనాట పేరు పొందిన పట్టాభిరామ్ గారు, ఆయన సతీమణి గారు మన ముందున్నారు. నమస్తే పట్టాభిరామ్ గారు. నమస్తే జయ్ గారు. మీ భార్య గురించి చెప్పండి. మా ఆవిడ పేరు జయశేష్ అండి. షీఈ్ ఎ వెరీ గుడ్ హౌస్ వైఫ్. అండ్ మాకు అబ్బాయి మ్యారేజ్ అయింది. ఒక మనవడు కూడా. మెజిషియన్గా, హిప్నాటిస్ట్గా, ఒక సైకాలజిస్ట్గా, ఒక ట్రైనర్గా, ప్రస్తుతం కౌన్సిలర్గా, రచయితగా ఇన్ని మార్పులు నేను తీసుకోవడానికి, ఈ మార్పుల్లో విజయం సాధించడానికి మై వైఫ్ ఈజ్ రెస్పాన్సిబుల్. అంటారు కదా, ప్రతి పురుషుడు విజయం వెనకాల ఒక స్త్రీ ఉందని. అందరి విషయాల్లో చెప్పలేను కానీ నా విషయంలో మాత్రం నేను నమ్ముతాను. మీరు చెప్పండి మీ భర్త గురించి. ఆయన చెప్పారు ప్రతి పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ ఉందని. అలాగే నేనంటే పెళ్ళికి ఎక్కువ చదువుకోలేదు, 10th క్లాసే పాస్ అయ్యాను. ఆ తర్వాత నా చదువు అంతా కంటిన్యూ అయింది. సో ఇప్పుడు ఒక కౌన్సిలర్గా నేను ఉన్నాను అంటే ఆయన సపోర్ట్ చాలా ఉంది నాకు, ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉందండి నాకు. చదువు విషయంలో కానీ, ఇక కౌన్సిలింగ్ విషయంలో కానీ అన్ని విషయంలో గైడ్ చేసేవారు. అండ్ ఫ్యామిలీ విషయంలో కూడా మాది చాలా కంఫర్టబుల్ ఫ్యామిలీ అండి. పెళ్ళైన తర్వాత తను BA చదివింది, MA చదివింది, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మ్యారేజ్ కౌన్సిలింగ్ చేసింది, MA ఇన్ సైకాలజీ చేసింది. ఇప్పుడు కూడా ఎట్ దిస్ ఏజ్ షీఈ్ డూయింగ్ హర్ MPhil. అండ్ తను సైకాలజిస్ట్గా, చైల్డ్ సైకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తుంది. మీ మ్యారేజ్ ఎలా జరిగిందండి? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. మా నాన్నగారు ఇంజనీరు, వాళ్ళ నాన్నగారు ఇంజనీరు. వృత్తిపరంగా వాళ్ళు స్నేహితులు. సో అనుకోకుండా వాళ్ళు ప్రపోజ్ చేయడం. మాది లవ్ మ్యారేజ్ కాదండి. ఇద్దరు ఒకే ఊరైనా కాకినాడ. మా ఊరు కాకినాడే, వాళ్ళది కాకినాడే. మేము లవ్ చేసుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మా నాన్నగారు వృత్తిరీత్యా, నేను నా చదువు అంతా డిఫరెంట్ ప్లేసెస్లో అయింది. ఇట్ ఈస్ అరేంజ్డ్ మ్యారేజ్. ఈ సంవత్సరంతో 35 ఏళ్ళు పూర్తవుతుంది మా పెళ్ళి. అంతే కదా, 35 కదా. అలాగే మీరు పెళ్ళికి ముందే మ్యూజిషియన్గా ఉన్నారా? అవునండి. ఆ విషయం మీకు తెలుసా? పెళ్ళికి ముందు మ్యూజిషియన్ అని తెలుసండి. ఐ థింక్ శుభలేఖలో కూడా మ్యూజిషియన్ అని వేశారు. ఎలా రియాక్ట్ అయ్యారు అసలు? అంటే ఆ రోజుల్లో మ్యూజిషియన్ అంటే ఇప్పుడున్నంత ఇది లేదు మ్యాజిక్ మీద, బట్ సంథింగ్ స్పెషల్ అని అనిపించింది. మొట్టమొదటి మ్యూజిషియన్ నాకు తెలిసి. ఓకే ఓకే. మీకు ఎప్పుడన్నా నేర్చుకోవాలనిపించిందా? నేర్చుకోవడం పెద్ద నాకు అనిపించలేదు, కానీ ఈ దగ్గర మ్యాజిక్ నేర్చుకోవడానికి వచ్చేవారండి పిల్లలు. ట్రైనింగ్ ఇస్తూ ఉండేవారు. వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు 1-2 ఐటమ్స్ నేర్చుకున్నాను. అంటే నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే ఇప్పుడు మ్యాజిక్కి సంబంధించిన బొమ్మలు, వస్తువులు ఇవన్నీ బయట అమ్మరండి. అవి ఇంట్లో తయారు చేయాలి. ఇంట్లో తయారు చేయాలి అంటే ఇంట్లో మనం అందరికీ చెప్పలేని పని. సో అందుకని తనకి చెప్పేవాడిని, ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అంటే ఒక టైలరింగ్ నేర్చుకుని, ఇప్పుడు ఈ చొక్కా ఉంది, ఈ లోపల రహస్య జేబులు ఉంటాయి, ఇవన్నీ బయట టైలర్కి ఇచ్చి కుట్టించలేము. సో అవన్నీ లోపల సీక్రెట్స్ ఎప్పుడు తెలిసాయో ఆటోమేటిక్గా మ్యాజిక్ వచ్చినట్టే లెక్క. మీరు ఫస్ట్ మ్యూజిషియన్గా స్టార్ట్ చేశారు, తర్వాత సైకియాట్రిస్ట్గా, తర్వాత రచయితగా. ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? పరిస్థితులు అలా చేసాయండి. ఇప్పుడు నేను మెజిషియన్ అవడానికి కారణం 1970లో సైకాలజిస్ట్గా, ఈ హిప్నాటిస్ట్గా అప్పటికి PG అయ్యి నేను చేసిన రోజుల్లో సైకాలజీ సమస్యలు లేవండి.
అందరూ బాగుండేవారండి. ఎవరికి కానీ ఆ రంగాన్ని ఎంచుకున్నారు మీరు పర్టికులర్గా? అంటే సైకాలజీ చదవాలని ఒక బలమైన కోరిక. నేను చదివి ప్రాక్టీస్ చేశాను. అప్పుడు ఎవరు మెంటల్ ప్రాబ్లమ్స్ లేవు, అందరూ బాగుండేవారు, నేను తప్ప. సో అప్పుడు నాకు కొంచెం అనిపించింది, ఏంటిది అనవసరంగా ఎందులోకి వచ్చాను అని. అప్పుడు మా గురువు గారిని అడిగితే ఆయన అన్నారు, నువ్వు కొన్నాళ్ళలాగు ఇండియాలో కూడా నీకు మంచి రోజులు వస్తాయని. నాకు మంచి రోజులు అంటే సొసైటీకి పోయే కాలం రావాలి, అంతే కదా. ఇప్పుడు మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే. జై గారు, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. అంటే మా అత్తవారి సైడ్ అయితే మాది చాలా పెద్ద కుటుంబం అండి. మా వారు వాళ్ళ అన్నదమ్ములు 11 మంది అన్నదమ్ములు, 4 అక్క చెల్లెళ్ళు. ప్రస్తుతం 15 మంది హైదరాబాద్లోనే ఉన్నామండి. ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు. మాది ఆల్మోస్ట్ జాయింట్ ఫ్యామిలీ, అందరం అస్తమాటి కలుస్తూ ఉంటాం. అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఖచ్చితంగా ఏదో ఒక అకేషన్ పెట్టుకుని కలుస్తూ ఉంటాం చాలా. అండ్ మా తోడుకోడలు ఆడపడుచులు కూడా మేము ఎక్కువ ఫ్రెండ్స్గానే ఉంటామండి. నా పేరు సత్య అండి. నేను జయశేష్ గారి తోటికోడల్ని. మేము ఇద్దరం ఇంచుమించు ఒకేసారి డిగ్రీ స్టార్ట్ చేసాం. నేను ఎంఏ వరకు చేసి ఆగిపోయాను. ఆవిడ పట్టుదలతో పైకి రావాలని బావగారి ప్రోద్బలంతో ఆవిడ పీజీ చేశారు పూర్తిగాను. ఆవిడ చెప్పే ప్రతి సలహా కూడా నాకు చాలా ఉపయోగపడింది నా జీవితంలో. ఎటువంటి ప్రాబ్లంనైనా ఈజీగా ఎలా సాల్వ్ చేసుకోవాలో అనేది ఆవిడ ద్వారానే నేను నేర్చుకున్నాను. ఫస్ట్ ఎప్పుడు ఎవరికి ఏ సలహా ఇవ్వాలన్నా వాళ్ళిద్దరూ కూడా ఏది పని చేసినా కూడా ఇష్టంతో చేయాలే కానీ కష్టపడి చేస్తున్నాను అనే ఆలోచన ఎవరికి ఉండకూడదు. నేను చాలా కష్టపడుతున్నాను అనే ఆలోచన ఎవరికి ఉండకూడదు. ఇష్టపడే చేయాలి. ఆ పని చేస్తే అది జీవితంలో సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతోనే వాళ్ళందరికీ అదే విషయంలో దాంట్లో కానీ, విద్యారంగంలో కానీ, ఉద్యోగం దాంట్లో కానీ, ఇంట్లో పరిస్థితుల్లో కూడా వాళ్ళు అలాగే చెప్పేవారు అందరికీ కూడా. నాకు వాళ్ళు చేసిన ప్రతి సాయం నేను నా జీవితంలో సాధారణంగా భార్య భర్త ఇద్దరు ఒకే ఫీల్డ్లో ఉంటే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ అన్న ఎక్కువగా ఉంటుంది, లేకపోతే వాళ్ళ మధ్య ఈగో అన్న కాస్త ఉంటుంది. సో మీ విషయంలో ఎలా ఉంది? మాది ఈగో ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ లేవండి, ఎందుకంటే తను మ్యాజిక్ ఫీల్డ్లో లేదు. అయితే కొన్నాళ్ళ తర్వాత నాకు అనిపించింది, నేను మ్యాజిక్స్ భవిష్యత్తులో చివరిదాకా చేయలేను అని డైవర్ట్ అయ్యి ఇప్పుడు సైకాలజిస్ట్గా చివరికి ఇది వచ్చాను కదా. తను కూడా అదే ఫీల్డ్లోకి వచ్చింది. సైకాలజిస్ట్గా రావడంతో అంటే ఇద్దరికి సైకాలజీ తెలుసు కాబట్టి ఆ ఈగో ప్రాబ్లం రాలేదు ఇప్పుడు మాకు. నేను మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేనేం చెప్తూ ఉంటానంటే, ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అని చెప్పడానికి ఇక్కడ 2 చెక్క ముక్కలు ఉన్నాయి. ఇది భార్య ఏమండి, ఈ నల్లగా ఉన్నది ఇది భర్త ఏమండి. సహజంగా ఇండియాలో ఏమంటాడంటే భర్త నేను పెద్ద, ఇక్కడికి నేను పొడుగు, నేను అది ఇది అన్ని విధాలా నువ్వు నా మాట వినాలి అంటాడు. అలాగే కొన్నాళ్ళకి భార్య బాగా చదువుకుని బాగా ఉన్న ఇదిలోకి రాని భార్య ఉంటుంది, మీరేం గొప్ప, నేను మీ అంత సంపాదిస్తున్నాను, ఎక్కువ మాట్లాడద్దు, నేనే మీకన్నా ఎక్కువ గొప్ప, ఎందుకంటే మీ డబ్బు మీరే ఖర్చు పెట్టుకుంటున్నారు, మరి నేను కుటుంబాన్ని ఖర్చు పెడుతున్నాను. నేనేమంటానంటే అసలు ఇద్దరూ సమానమే అండి, ఏ కోణంలో చూసినా కూడా ఇద్దరు సమానమే. కాబట్టి భార్యాభర్తల్లో ఒకళ్ళు గొప్పవారు ఇంకొకళ్ళు తక్కువవారు అనే భ్రాంతిలో నుంచి బయటపడాలంటాను. ఇద్దరు ఈక్వల్గా చదువుకోవాలండి, ఏ ఒక్కళ్ళు ఎక్కువ తక్కువ లేదు ఇక్కడ. ఇప్పుడు ఆయన ఇందాక చూపించారు చూసారా, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనుకుంటే ఇంకా చదువుకోవడం అనేది ఎప్పటికీ జరగదు. మనకి ఇద్దరం సమానం. అసలు ఈ రిజర్వేషన్స్ అన్ని మనం పెట్టుకునే కానీ భగవంతుడు సృష్టిలో ఇద్దరిని సమానంగానే సృష్టించాడు. అన్ని హక్కులు ఇద్దరికి సమానంగానే ఉన్నాయండి. ఇది మనం అనుకోవడమే, మనం తక్కువ కాబట్టి తక్కువగా ఉండాలి అన్నది మన ఫీలింగే తప్ప
ఏ ఒక్కళ్ళు ఎక్కువ కాదు, ఏ ఒక్కళ్ళు తక్కువ కాదు. అలాగే మీరు పెళ్లి తర్వాత పట్టాభిరామ్ గారు ఎంకరేజ్మెంట్తోనే మీరు అవునండి. చదువుకుని కౌన్సిలర్గా స్థిరపడ్డారు. సో ప్రత్యేకంగా మీకంటూ అభిరుచులు లేవా, లేకపోతే ఆయన ఎంకరేజ్ చేయడం వల్లే మీరు చదువుకున్నారా? నాకు అంటే చిన్నప్పటి నుంచి కొంచెం పిల్లలతో స్పెండ్ చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. సో శ్రీ సత్యసాయి బాల వికాస్లో నేను బాల వికాస్ గురువు కింద ఉండేదాన్ని. అప్పుడు పిల్లలతో ఎక్కువ వాళ్ళకి కథలు అవి చెప్పడం, మోరల్ వాల్యూస్ చెప్పడం, వాళ్ళ చేత చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించడం, అలాంటివన్నీ చేయిస్తూ ఉండేదాన్ని. ఈయన దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు క్లయింట్స్ మాట్లాడుతూ ఉండడం, తర్వాత వాళ్ళు రెక్టిఫై అయ్యాం, లేకపోతే మేము బాగుపడ్డాం, ఇంప్రూవ్ అయ్యాం అని చెప్పడం, అవన్నీ చూసిన తర్వాత నాకు కౌన్సిలింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి నేను చదువుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు పూర్వం రోజుల్లో అమ్మాయి చదువుకోవాలంటేనే చదివించేవారు కాదు, కానీ మీరు పెళ్లి తర్వాత ఆమెని చదివించి ఒక రంగంలో స్థిరపడేలా చేశారు. దాని వెనుక కారణం ఏంటి? దాని వెనకాల పెద్ద కుట్రే ఉందండి. అదేంటంటే, నేను సైకాలజిస్ట్గా చూస్తున్నాను ఈ కేసులు. పిల్లలు పెద్ద అయిపోగానే అమెరికాలో వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ తల్లిదండ్రులతో టైం ఎక్కువ స్పెండ్ చేయలేకపోవడం, ఇంకా మరి తల్లిదండ్రులు మరి ఇబ్బంది పడితే ఓల్డేజ్ హోమ్లో పెట్టడం. ఇప్పుడు చాలా మటుకు కుటుంబాలు పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అయ్యాక వీళ్ళిద్దరూ 35 ఏళ్ళు 40 ఏళ్ళకి వృద్ధులైపోయి వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు టీవీ ప్రోగ్రాంలు చూస్తాం. ఇలాంటి పరిస్థితి నాకు కూడా వస్తుంది అని నేను ఊహించి, అప్పుడు నేను బిజీగా ఉండి బయట తిరుగుతుంటే తను ఒక్కతే ఇంట్లో వాళ్ళని ఉండాల్సిన పరిస్థితి వస్తుందని నేను చెప్పాను, నువ్వు చదువుకుంటే బాగుంటుంది అని. నాకేం వస్తుంది చదువు అంటే, నువ్వు చదవగలవు, నీకేం తక్కువ అని మా అబ్బాయి 5వ తరగతిలో ఉండగాండి ఎంకరేజ్ చేశాను. అంటే అప్పటికే మావాడు వాళ్ళ అమ్మ ఏదైనా చెప్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసేవాడు, అమ్మ రోజు చెప్పిందే చెప్తుంది టీవీ న్యూస్ లాగా, అమ్మ ఎప్పుడు చదువుకోమంటుంది, అసలు అమ్మ ఏం చదువుకుంది అన్నాడు. అప్పుడు ఇక్కడికి పౌరుషం ఛాలెంజ్. అంతేనండి. వాడు బీటెక్ దగ్గరకు వచ్చేసరికి ఆమె ఎంఏ బీఈడీ పూర్తి చేసింది, ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. అలాగే మీరు ఈ రంగంలో స్థిరపడడానికి మీ పట్టాభిరామ్ గారితో పాటు మీ అబ్బాయి ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. కేవలం తను అనడం వల్ల మీకు పౌరుషం వచ్చిందని చెప్పారు. అసలు నిజంగా మాట్లాడితే మా అబ్బాయి ఎంకరేజ్మెంట్ అనుకో. ఓకే. నేను తను రాదు అని ఎప్పుడైతే అన్నాడో నాకు ఎందుకు రాదు అని ఒక ఇది వచ్చి నేను స్టార్ట్ చేశాను. తర్వాత ఆయన కూడా నాకు చదువుకోవడం చూసి బాగా ఎంకరేజ్ చేశారండి. అంటే మొదటి నుంచి నాకు కొంచెం బుక్ రీడింగ్ బాగా ఉంది, బాగా చదువుతూ ఉండేదాన్ని, నవలలు చదివేదండి బాగా. ఆ తర్వాత ఈయన సైకాలజీ బుక్స్ తేవడం చూసి అవన్నీ చదవడం మొదలెట్టాను. అవి చదవడం నాకు ఇంట్రెస్ట్ ఇంకా బాగా పెరిగింది దాని మీద. మీరు మ్యూజిషియన్గా స్టార్ట్ చేసి తర్వాత రచయితగా, సైకియాట్రిస్ట్గా మీరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దాని మీద జయ గారి ప్రోత్సాహం ఎలా ఉంది మీకు, ఎంకరేజ్మెంట్? డెఫినెట్గా తన ప్రోత్సాహం లేకపోతే నేను సక్సెస్ఫుల్ అవ్వలేనండి. ఎందుకంటే ఇప్పుడు మ్యూజిషియన్గా నేను చెప్పాను, నాకు కావాల్సిన పరికరాలని తయారు చేయడం, ఈవెన్ పెయింటింగ్ లాంటివి కూడా బయట ఎవరు ఇవ్వడానికి వీల్లేదు. ఓకే. ఇక రచయితగా అంటే నాకు బాగా సపోర్ట్ అంటే తనకి తెలుగు బాగా వచ్చు. తను ఎంఏ సైకాలజీ, అంతకుముందు ఎంఏ తెలుగు చేసింది. నాకు తెలుగు బాగా మాట్లాడతా కానీ సరైన పదాలు పడవు. సో నేను ఒక్కోసారి అడుగుతూ ఉంటాను అన్నమాట, ఇంగ్లీష్ పదం ఉంది కాంప్లెక్స్, ఈ కాంప్లెక్స్కి తెలుగులో ఏమంటారు. సో రచయితగా కూడా నేను ఏ ఆర్టికల్, ఇప్పటికి నేను 50 పుస్తకాలు రాశానండి. ఎవ్రీ బుక్ వాజ్ రెడ్ బై హెర్ బిఫోర్ గోయింగ్ టు ప్రింట్ అనమాట. ఇవన్నీ కూడా ఈ ఆఫీస్లోనే. ఇంటికి వచ్చాక అసలు ఆఫీస్ విషయాలు ఏవి మాట్లాడుకోమండి. ఇంటికి వచ్చాక ఇక సరదాగా చుట్టాలు, కబుర్లు, టీవీలు. ఎందుకంటే వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, మాది పెద్ద ఫ్యామిలీ. సో మేమందరం కూడా అన్నదమ్ముల మధ్య రిలేషన్షిప్ కన్నా ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటుంది మాది. నేను బీవీ పట్టాభిరామ్ గారు ఆఖరి చెల్లెల్ని. నేను అన్నయ్య చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పైకి వచ్చాడో, నేను చిన్నదాన్నైనా నాకు బాగా అనుభవం. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను పైకి రావాలని అలా పట్టుదలగా వచ్చాడు. తనకు తగ్గట్టుగా తన భార్య కూడా సహకారాలు అందించింది. అందుకనే నాకు వాళ్ళని చూస్తే నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. తర్వాత వాళ్ళది మాది 73లో మ్యారేజ్ అయింది, వాళ్ళది 74. ఇద్దరం కాకినాడలోనే ఉండేవాళ్ళం.
అందుకు నాకు వదినగా కన్నా కూడా తను నాకు చాలా ఫ్రెండ్లా ఉండేది. అందుకని మా ఇద్దరు పరిచయం అలా అప్పటి నుంచి ఈ రోజు దాకా ఇలాగే కలిసి ఉన్నాం. అది నాకు ఆ అన్నకి చెల్లెలుగా పుట్టడం నాకు చాలా గర్వం. జై గారు మీకు క్రిటిక్, మీరు కనుక జై గారికి క్రిటిక్గా ఉండగలిగితే ఏం చెప్తారు? ఇద్దరు ఒకరినొకరు అలా చూడవలసిన అవసరం ఉందండి ప్రస్తుత పరిస్థితుల్లో. తను తప్పు చేస్తే నేను చెప్పాలి, నేను తప్పు చేస్తే తను చెప్పాలి. మేమిద్దరం ఒకళ్ళ తప్పుల్లో ఒకళ్ళు దిద్దుకోకపోతే మూడో వాడు వచ్చి చెప్పినప్పుడు పరుగు పోతుంది. చెప్పినప్పుడు అంగీకరించగలగాలండి. మనం తప్పు చెప్పినప్పుడు అంగీకరించాలి, సర్దుకోవడం ప్రయత్నం చేయాలి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏ విషయాల్లో సర్దుకోవాలి? అన్ని విషయాలను ఇద్దరు సర్దుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఏదో నేను ఈ విషయాల్లో సర్దుకుంటాను, ఆ విషయాల్లో సర్దుకుంటా బాగుంటుంది, అలా సర్దుబాటుతో జరిగేది కాదు. ఇద్దరు అన్ని విషయాలను సమానంగా సర్దుకుపోవాలి. ఎవరు ముందు మీ ఇద్దరిలో సర్దుకుంటారు? ఎక్కువ ఆయన. ఓకే. ఎవరికైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తే దాని కాల పరిమితి గంట కన్నా ఉండకూడదండి. మాట్లాడుకోవడం మానేయడం ఒక గంట కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళ ఇంట్లో సమస్యలు తప్పవు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, భార్యాభర్తలు అనేవాళ్ళు ఒక సిజర్స్ లాంటి వాళ్ళు, టీం వర్క్ అండి అది. ఇప్పుడు ఇందులో ఈ ఒక్క కత్తి విడివిడిగా పనిచేయవండి. మనం పేపర్ని కట్ చేయాలంటే మనం ఇలా కట్ చేయాల్సిందే. ఈ రెండు పని చేయాలండి. రెండు పని చేయకుండా మీరు చూడండి, దీంతో ఏమి చేయలేం, దాంతో ఏం చేయలేం, పొడుచుకోవడం తప్ప. అలా కాకుండా మేము సరిగ్గా లేమనుకోండి, మీరు ఇట్లా అన్నారనుకోండి, ఒకటి ఇలా అయిపోయింది అనుకోండి, ఇంకేముందండి, ఇంక వాళ్ళు మాట్లాడడం మానేస్తారు. ఇలా ఉంటే ఏం చేయగలరు? ఈ ఒక్క కత్తి ఏం చేయలేదు, ఆ ఒక్క కత్తిగా ఏం చేయలేదు. సో ఇద్దరూ కలిసి ఉండాలన్నమాట. ఇలా కలిసి ఉన్న రోజునండి దే కెన్ డూ వండర్స్. అండ్ అన్నిటినీ మించి ఏంటంటే సంసారం అంటే ఇదేదో పిల్లల్ని పుట్టించే ప్రక్రియను ఉద్యోగాలు చేసేసి కష్టపడి ఉద్యోగం చేసి కష్టపడి పిల్లలు కానీ కష్టపడి చచ్చిపోవడం కాదండి. ఒక కంపానియన్షిప్ ఎంజాయ్ చేయాలండి. నా మ్యారేజ్ కౌన్సిలింగ్లో 4 చెప్తూ ఉంటానండి, 4 టీలు. ఫస్ట్ టీ టైం ఇవ్వాలండి. నేను చెప్పేది తను వినాలి, తను చెప్పేది నేను వినాలి. కొందరు పేపర్ చదువుతూ కూర్చుంటారండి, భార్య చెప్తుంటే చెప్పు అంటాడండి, పొగరు వినాలి కదా. రెండవది టాక్ అండి, ఎక్కడికి వెళ్ళినా మాట్లాడాలండి. ఏదో ఊరు వెళ్ళి నేను బిజీగా ఉన్నాను 5 రోజులు డిస్టర్బ్ చేయొద్దంటగా ఏదో ఒకటి మాట్లాడాలి. మూడోది ట్రస్ట్ అండి, నమ్మాలి, ఒకరినొకరు నమ్మాలి. నన్ను తను నమ్మాలి, తను నేను నమ్మాలి. 4వది టచ్ అండి, ముట్టుకోవడం అంటే ఒక సమస్య వచ్చినప్పుడు సపోజ్ నాకు ఏదో దెబ్బ తగిలింది, తను ఏదో రాసింది అనుకోండి, మందు ఎఫెక్ట్ 50%, తను ఇలా అనడం ఇంకో 50% అండి. ఇవి లేని వాళ్ళు దురదృష్టవంతులు అంటానండి నేను. ఈ 4 టీలు పాటించిన వాళ్ళు యాంత్రికంగా డబ్బు కోసం బతికేయడం కాదండి, ఉద్యోగం కోసం బతికేయడం కాదు, పిల్లల్ని పెంచడం కోసం బతికేయడం కాదండి. ది థ్రిల్ ఆఫ్ లైఫ్ అనేది ఏంటంటే ఈ కుటుంబం అనేది ఒక అందమైన కలిసి ఉండే ఒక ప్రక్రియ అండి. పట్టాభిరామ్ గారిలో మీకు నచ్చిన అంశం ఏంటండి? ఆయన ఏది చెప్పినా ముందు వింటారండి. చెప్పిన వెంటనే కోపం తెచ్చుకోవడం, తిట్టడం చేయరు. ఈ తప్పు ఉంది లేకపోతే ఒప్పు ఉందని చెప్తే వింటారు, ఆలోచించి చెప్తారు తప్ప వెంటనే కోపం తెచ్చుకోరు. ఆ సహనం ఉంది ఆయనకి. పట్టాభిరామ్ గారు మీకు నచ్చిన అంశం ఏంటండి జై గారిలో? నాకు అన్నీ నచ్చాయి. ఇంత ఏజ్ వచ్చాక ఇంకా నచ్చకపోవడం ఉంది అంటే ఇక కష్టపూర్తికి దగ్గర పడుతూ ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఎదుటివారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే మనం మారిపోవాలి. వాళ్ళని మార్చాలనుకోవడం అంటే మనం మారడం సులభం అండి. పిల్లలు సరైన పెంపకంలో పెరగాలంటే భార్య బాధ్యత ఎంత, భర్త బాధ్యత ఎంత, ఎవరు ఎక్కువ కేర్ తీసుకోవాలి?
ఒక వయసు వచ్చేదాకా తల్లి బాధ్యత ఎక్కువ ఉంటుందండి. ఒక 5 ఏళ్ళు వయసు వచ్చేదాకా పూర్తిగా తల్లి బాధ్యత ఉంటుందండి. ఆ ఊరికే తండ్రి వచ్చి వాళ్ళకి కావాల్సిన చూసుకెళ్ళిపోవడం తప్ప పెద్దగా బాధ్యత ఉండదు. కానీ ఒక 5 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ తండ్రి బాధ్యత ఎక్కువ ఉందండి. ఈ రోజుల్లో లవ్ బేస్డ్ రిలేషన్స్ మీరు ఉండాలి అని చెప్పారు కదా, అవునండి. దాని మీద మీ అభిప్రాయం? అంటే అది నిస్వార్థ ప్రేమ అయి ఉండాలండి. ఏదో నేను నీకు ఇది ఇస్తా కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు ఇది ఇస్తున్నావు కాబట్టి నేను ప్రేమిస్తాను అని కాకుండా ఆ మనిషి ఒక వ్యక్తికి కావాల్సిన ఆనందాన్ని ఇవ్వగలిగేలా నిస్వార్థమైన ప్రేమ, ఆశించకుండా ఇచ్చే ప్రేమ ఉండాలని అనుకుంటున్నాను. మీ లైఫ్లో మీకు స్వీట్ మెమరీ ఏది? ఎవ్రీడే స్వీట్ మెమరీ అండి. ఓకే, పట్టాభి గారు మీకు స్వీట్ మెమరీ మీ లైఫ్లో? మా అబ్బాయి బీటెక్ పాస్ అయినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ మాత్రం లోనయ్యాను. ఎందుకంటే నేను అవుదాం అనుకున్న ఇంజనీర్ కాలేకపోయాను, వాడు అయినందువల్ల నాకు తృప్తి అనిపించింది. పట్టాభిరామ్ గారు మీరు చెప్పండి, ఒక్క మాటలో జై గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాను. మీరు చెప్పండి, పట్టాభిరామ్ గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? మై గైడ్ అండ్ ఫిలాసఫర్. ఓకే, అంటే మీరు ఇంతకు ముందే విన్నారా లేకపోతే ఫస్ట్ ఇప్పుడే వింటున్నారా? ఇది నేను ఫస్ట్ గైడ్ అని నన్ను అనుకుంటుందని నేను అనుకోలేదు. నా రోల్ మోడల్ కూడా ఇందాక మీరు అడిగారు కదా. మాకు అందరికీ బాధాకరమైన విషయం ఏమిటంటే 25 సంవత్సరాల నుంచి అన్ని రంగాల్లోనూ ఇంత అభివృద్ధి చెందిన పట్టాభిరామ్ గారికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అవార్డు రివార్డు రాకపోవడం జయశేష్ గారు చాలా బాధపడుతున్నారు. ఆ బాధను చూసి మాకందరికీ కూడా బాధగా అనిపిస్తోంది. జీవితంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి అనేది ప్రతి వాళ్ళ ఇద్దరిని చూసి నేర్చుకోవాలి. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఒకళ్ళు ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఇద్దరూ కూడా రోల్ మోడల్లో అందరూ అలా ఉండాలని మేము అందరం కూడా తాపత్రయపడుతున్నాం. జై గారు, వైవాహిక జీవితంలో మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ మనం ఎలా ఉండగలం? వైవాహిక జీవితాలు వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటే అవసరమైన చోట అన్ని చోట్ల మనం రాజీపడి ఉండక్కర్లేదండి. కొన్ని చోట్ల మన డిమాండ్స్ మనం చెప్పచ్చు, కొన్ని చోట్ల అంటే పరిస్థితిని బట్టి మనం కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమను వ్యక్తీకరించుకోవాలంటే ఏం చేయాలి? దానికి చాలా సున్నితమైన పద్ధతులు ఉన్నాయండి. వాళ్ళ మాట తీరు చాలండి. వాళ్ళు ఏం పెద్ద ప్రెజెంటేషన్స్ ఇవ్వక్కర్లేదు, మనకి మాట తీరు చాలు. మీ ఫ్యామిలీలో ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాలంటే అది ఎవరు తీసుకుంటారు? అంటే ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాం కదండి, చర్చించుకున్న తర్వాత డెసిషన్ మటుకు నేను ఆయనకి వదిలేస్తానండి. భార్యాభర్తలకు మీరు ఇచ్చే సందేశం ఏంటండి? అంటే మీ ఇద్దరం విడివిడి వ్యక్తులం కాదు, మీ ఇద్దరం ఒకటే అన్న ఫీలింగ్తో ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి హ్యాపీగా ఉంటుందండి. ఇప్పుడు ఇద్దరం కలిసి ఒకటే ఒక యూనిట్ అన్న ఫీలింగ్తో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ సమస్యలు రావు అనేది నా అభిప్రాయం. నేను అని వదిలేసి మనం ఉంటే దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ కంప్లీట్ ఫ్యామిలీ అండి. అందుకని ఇద్దరు ఒకటే ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి, దెన్ థ్రిల్లింగ్గా ఉంటుంది లైఫ్. షరతులు లేని ప్రేమ ఒక్కటే భార్యాభర్తల దాంపత్యానికి సక్సెస్ మంత్రాన్ని చెప్పిన మీకు ధన్యవాదాలు పట్టాభిరామ్ గారు. ధన్యవాదాలు జై గారు.